కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రీసెంట్గా ఒక మైనర్ బాలిక పైన గంజాయి మొత్తులో మైనర్ తీరినటువంటి యువకులు కానీ చాలా చిన్న కుర్రవాళ్ళు 10th క్లాసు ఇంటర్మీడియట్ వివిధ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆడపిల్లని నిర్బంధించి ప్రలోభపెట్టి గంజాయి మొత్తులో అత్యాచారం చేయడం జరిగింది. దాన్ని చాలా ఫాస్ట్గా ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు వారు ఉన్నతాధికారులందరూ కూడా ఛేదించడం జరిగింది. దానికి అభినందిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గంజాయి అనేది విచ్చలవిడిగా ఆంధ్ర రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాకిపోయింది. ఇంతకుముందు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని గంజాయి అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటుందని విమర్శించినటువంటి ఇప్పటి కూటమి ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈ రోజున గంజాయి విక్రయాలని అరికట్టలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హోంమంత్రి అనిత గారు ఆవిడ పదవిలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక మీడియా సమావేశాలు నిర్వహించారు. బందరు రోడ్డు అయినటువంటి విజయవాడ నడిబొడ్డున ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది. పోలీస్ అధికారులతో గంజాయి నియంత్రణ ప్రధానమైనటువంటి ఎజెండా అని చెప్పి అటువంటిది వీళ్ళు నియంత్రించలేనటువంటి చాతగాని పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మా ఊరితో సహా చుట్టుపక్కల గ్రామాల్లో విజయవాడలో ఎలాగో మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. గంజాయి మత్తులో అత్యాచారాలు చేయటం కానీ, బ్లేడ్ బ్యాచ్ పీటరేగిపోవటం కానీ, మరి ఇతర క్రైమ్ పాల్పడటం కానీ అదే ఇప్పుడు కూడా పునరావృతం అవుతూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కేవలం ప్రెస్ మీట్లకి మాత్రమే పరిమితం కాకుండా ప్రజల్ని మోసం చేసే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వటమే కనిపిస్తూ ఉంది. దీని గంజాయిని మత్తు పదార్థాలని అరికెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. బెల్ట్ షాపులు అరికడతామని చెప్పి పదే పదే చెప్తున్నా కానీ దాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తున్న తప్ప ఎక్కడ వాటిని కంట్రోల్ చేయట్లేదు. మరొక ముఖ్యమైన విషయం, ఈ రోజున ప్రముఖమైనటువంటి నేషనల్ మీడియా పేపర్కి చెందినటువంటి బిజినెస్ లైన్లో ఒక వార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్సు అదేవిధంగా లాటరీ సిస్టము ఇక్కడ తీసుకొస్తూ ఉన్నారు. దాని ద్వారా 13,000 కోట్ల రూపాయలు ఆదాయం పెరగబోతూ ఉందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 అమలు చేసుకోవటానికి వైఫల్యం చెంది 9 నెలల్లో ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని ఏదో ఒక రకంగా ఈ విధంగా పేదవాళ్ల పొట్టగొట్టు జీవితాలు నాశనం చేసే ఈ ఆన్లైన్ గేమింగ్ల ద్వారా ఆదాయం పెంచి మరి అది అమలు చేయాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. రీసెంట్గా బడ్జెట్లో కూడా సూపర్ 6కి ఎటువంటి కేటాయించలేదు వీళ్ళు నిధులు కూడా. పూర్తి వైఫల్యం చెందింది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో నియంత్రించే దశగా వాళ్ళు అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తూ గన్నవరం నియోజకవర్గంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. మా దృష్టికి రావడం జరిగింది. అసలు రూరల్ ఏరియాల్లో అయితే ఇప్పటివరకు కూడా ఎలక్షన్ తర్వాత ఆయన వెళ్ళలేదు. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అదేమంటే అపాయింట్మెంట్ తీసుకోవాలంటున్నారు, కార్యాలయాల్లో అందుబాటులో ఉండట్లేదు అని చెప్తుంటే రీసెంట్గా ఆయన మీడియా ప్రెస్ మీట్లోనే చూశాను. ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి సేవ చేసుకుంటున్నాను అని చెప్పి. దానికోసం కాదు మిమ్మల్ని ఇక్కడ ప్రజలు ఎన్నుకుంది వెంకట్రావు గారు. స్థానికంగా మీరు అందుబాటులో ఉండండి. ఇక్కడ బెల్ట్ షాపుల ద్వారా విపరీతంగా మద్యం విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి మత్తు పదార్థాల అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ అరికట్టవలసినటువంటి బాధ్యత మీపైన కూడా ఉంది అని చెప్పి గుర్తు చేస్తూ తక్షణమే మహిళల సమస్యలు అనేక ఉన్నాయి. హోంమంత్రి గారు కూడా తర్వాత కనిపించట్లా, ఏదో కొత్తలో హడావుడి చేశారు, ప్రెస్ మీట్లు పెట్టారు తప్ప. అందుకని గంజాయి మత్తు పదార్థాలు అరికట్టడం కోసం మద్యం అమ్మకాలు నియంత్రించి బెల్ట్ షాపులు రద్దు చేసే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.